పెడితే ఏం జరుగుతుంది? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం తెలుసుకునే అంశాన్ని బట్టి ఈ సమయం ముందు దైవ సేవకులు కొత్తగా వచ్చి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క మాటలో ఈ సమయం మనం తెలుసుకుందాము. ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా చదవవలసింది, ప్రార్థన ఎక్కివలసింది. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకే నామాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వరకైనా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉన్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటానైనా వాక్య విషయంలో మాకు తోడుగా ఉండి సహాయం చేయడం తండ్రి. మీ యొక్క నైనా సేవకుల ద్వారా తండ్రి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను తండ్రి. నైనా వారిని తండ్రి అర్థవంతమైన రీతిలో తండ్రి మీ వాక్యాన్ని బోధించడానికి సహాయం చేయడం తండ్రి. జ్ఞానం కూడా తండ్రి నేను వాక్యాన్ని వినిపించుకునే వాళ్ళు కాకుండా వాక్యం అయిన వారిని భద్రపరుచుకుని తండ్రి వాక్యానుసారంగా మేము జీవించే భావన దయచేయడం తండ్రి. ఇక్కడ మనందరినీ కూడా జీవించండి, ఆస్వాదించండి తండ్రి. మా ప్రభు అయినా మీ కుమారుడైనా యేసుక్రీస్తు వారి నామమున ఏ ప్రార్థన వేడుకోవాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం ముందు దేవుని యొక్క సందేశాన్ని మనం తెలుసుకున్నాము. దేవునితో సమయము గడిపితే ఏమి జరుగుతుంది? నేటి సమాజంలోని మనుషులు దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధి కోసము మనుషులు ఎక్కువగా సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇలా సమయం ఇవ్వడం వల్ల మనుషులు ప్రయోజనాలు పొందుకుంటూ ఉన్నారు. దీని వారు ఏమవుతున్నారంటే దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఈ లోకంలోని మనుషులుగా మనము మన యొక్క జీవన మనుగడ కోసము సమయం ఇవ్వాలి. కానీ అంతకంటే ముఖ్యంగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ఎంతో మనం ఎక్కువగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుళ్ళు మనం ఎక్కువగా సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో మనము దేవుడితో సమయం గడిపితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. మనము గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది భక్తులు వారు కూడా వారు దొరికిన సమయాన్ని బట్టి వారు ఏం చేశారంటే దేవుడితో గడిపారు. ఎలాగంటే ఉదయాన్నే లేకగానే వారు ప్రార్థన చేసుకునేవారు. ఇంకా వారి యొక్క జీవన మనుగడ సాగించడం కోసము సమయాన్ని వారి యొక్క సులభాల కోసం ఉపయోగించుకుంటూ మరలా వాళ్ళు ఏం చేసేవారంటే మరలా వాళ్ళు సమయస్ఫూర్తిని పాటిస్తూ సమయాన్ని దేవుడితో గడిపేవారు. కనుక ఈ సమయంలో మనము దేవుడితో సమయము గడిపితే ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించు, చెవుకు వినపడవు, హృదయములకు గోచరం కావు. మనం దేవుడితోని సమయాన్ని గడపాలి. దేవుడితో సమయం గడపడం అంటే మనము ఖాళీ సమయం అప్పుడు మనం ప్రార్థన చేసుకోవడము, దేవుని యొక్క మాటలు వినడము, దేవునికి అనుకూలంగా మన యొక్క సమయాన్ని ఎక్కువగా కేటాయించడం చేయాలి. ఎందుకంటే దేవుడితో సమయం మనము గడిపినట్లయితే మనము మొదటిగా చూసినట్లయితే మనం ఏం పొందుకుంటామంటే శక్తిని పొందుకుంటాం. ఏం పొందుకుంటామా? శక్తిని పొందుకుంటాం. మనం ఈ భూసముద్రం ఆహారం తీయడం వల్ల శరీరానికి శక్తి కలుగుతుంది. అలాగే మన దేవుడితో సమయం గడపడం వల్ల మనము ఆత్మీయ శక్తిని మనం కలిగి ఉంటాం. ఆత్మీయ శక్తిని మనం కలిగి ఉండడం వల్ల దేవుడితో ఎలా నడుచుకోవాలో, ఇంకా సమాజంలో మనుషుల విషయంలోని
ఏ రీతిగా ఉండాలో ఆ యొక్క జ్ఞానం అనేది మనకు లభిస్తూ ఉంటుంది. అందుకని మొదటిగా చూసినట్లయితే దేవుడితో సమయం గడిపితే ఏం జరుగుతుందంటే మనము శక్తిని మనం పొందుకుంటాం. శక్తికి మరొక పేరు బలం. మనము దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఒక పసిపిల్లవాడికి తల్లిపాలు ఎంత అవసరమో దేవుని ఎరిగిన మనకి దేవుని యొక్క వాక్యము చాలా అవసరం. ఎందుకంటే ఆత్మీయ జీవితాలు చూస్తున్న మనకి దేవుని యొక్క వాక్యము మనల్ని బలాన్నిస్తుంది. ఒక బలహీనుడికి ఎలాగైతే మాంసాహారము పాలు ఎలాగైతే అవసరమో అలాగే ఆత్మీయ విషయంలోని క్రైస్తవులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి దేవుని యొక్క వాక్యం అనేది చాలా అవసరం. అందుకని ఒక ఆత్మీయుడు బలపడతాడంటే ఆ యొక్క ఆత్మీయుడు శక్తిని పొందుకోవాలంటే ఆ ఆత్మీయుడు ఏం పొందుకోవాలంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆ దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లయితే ఆ యొక్క విశ్వాసి బలాన్ని కలిగి ఉంటాడు. మొదటిగా మనుషులకైతే దేవుని శక్తిని గురించి బైబిల్లోని భక్తులు చాలా మంది చాలా విధముగా తెలియపరుస్తున్నారు. ఈ సమయం మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని పరిశీలన చేద్దాం. సొమ్మసిల్లు వారిని బలమిచ్చువాడు ఆయన. ఎవరైతే ఆత్మీయ విషయంలోని సొమ్మసిల్లి శరీర యొక్క బలహీనత కలిగి ఉంటారో వారికి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆత్మీయంగా బలాన్ని చేకూర్చుంది. చాలా మంది శరీర విషయంలోని బలహీన పడుతూ ఉంటారు. ఆ శరీర విషయంలో బలహీన పడ్డప్పుడు వారు ఏం చేస్తుంటారు? బలమైన ఆహారం తీసుకుంటారు. అలాగే మనము కొన్ని సందర్భాలలో ఆత్మీయ విషయంలోని బలహీన పడుతుంటాం. ఎలాగంటే కొన్ని ఇబ్బందుల వల్ల పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు మనము ఆత్మీయంగా బలహీన పడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి దేవుని యొక్క శక్తి అనేది చాలా అవసరం. అందుకని మనము దేవుడితో సమయం గడిపితే మనం మొట్టమొదటిగా మనం పొందేది ఆత్మీయులుగా మనము ఆత్మీయ శక్తిని మనము పొందుకుంటాం. ఇదే విషయాన్ని ఇక్కడ యెషయా గారు తెలియపరుస్తున్నారు. ఏమన్నాడు? సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎందుకంటే మనము ఆత్మీయ విషయంలో మనము సొమ్మసిల్లినట్లయితే బలాన్నిచ్చేదెవరు? దేవుడే. చదువు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. ఎవరైతే ఆత్మీయ విషయంలోని శక్తిహీనులుగా ఉంటారో వారు కూడా బలం చేయదెవరు? ఆయనే. మనం ఆత్మీయంగా బలం పొందుకోవాలన్నా, మనం శరీరంగా బలాన్ని పొందుకోవాలన్నా ఆ బలాన్ని చేకూర్చేదెవరు? దేవుడే. ఆత్మీయ విషయంలోని మనము బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఇంకా శరీర విషయంలో మనము బలం పొందుకోవాలంటే శరీర ఆహారాన్ని మనము పొందుకోవాలి. ఆత్మీయ ఆహారం అనేది మనకి గ్రంథం ద్వారా మనకి వాక్యం రూపంలో కలుగుతుంది. మనము భౌతికుల యొక్క శక్తి అనేది ఆయన బలమైన దేవుడు కలుగుతుందంటే అది ఈ లోకం యొక్క ఆహారం వల్ల మనకి లభిస్తూ ఉంటుంది. అందుకని ఈ లోకం యొక్క ఆహారం ఇచ్చేదెవరు? ఎవరమ్మా? మనము మంచిని తాగుతున్నాం, భోజనం చేస్తూ ఉన్నాము, ఇంకా ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా మనము పొందుకుంటున్నాం, ఆహారంగా భుజిస్తున్నాం. మనం పానీయం చేసినప్పటికీ భోజనం చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నారు. అందుకని శక్తినిచ్చేది ఎవరంటే దేవుడే. శక్తినిచ్చేది ఎవరమ్మా? దేవుడే. అందుకని మనము ఈ యొక్క శరీరానికి అంటే మనం ఎక్కువగా ఆత్మకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే శరీర శక్తి కోసం మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామనుకోండి మనం ఏమవుతామంటే దేవుడికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ శరీరం ఏమంటే మేలుంచి కీడు కోరుకునేది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనం ఆదివారం వచ్చేసరికి మనం పుష్టిగా భోజనం చేసామనుకోండి ఈ శరీరం ఏం చేస్తున్నది? ఇప్పుడు ఆరాధనే కదా, ఇప్పుడు చెప్పే ఒక బోధకుడే కదా, అదే మాటలే కదా, ఈ శరీరం ఏం చేస్తున్నది?
ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆత్మ యొక్క ఆశను ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరము నిర్వహణ చేస్తుంది. అందుకని మనము ఆత్మ యొక్క శక్తిని మనం పొందుకోవడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శరీరం యొక్క శక్తి ఏంటంటే మనుషుల్ని దేవుళ్ళ నుండి దూరపరుస్తుంది. కానీ ఆత్మీయమైన శక్తి ఏంటంటే దేవుళ్ళలోకి నిన్ను ఇంకా బలాన్ని చేకూర్చింది. అందుకని మనమందరం కూడా ఆత్మీయుల వరకు మనకి ఏ శక్తి కావాలి? ఎక్కువగా దేవుని యొక్క శక్తి. అంటే ఆత్మీయ యొక్క శక్తి మనకి చాలా అవసరం. ఆత్మీయ శక్తి అనేది దేని వల్ల మనకు కోరుతుందంటే వాక్యం వినడం వల్ల, నువ్వు దైవ సేవకుల ద్వారా వినేటువంటి దేవుని యొక్క మాటల వల్ల, ఈ యొక్క వాక్యాన్ని వాక్య ప్రకారం జీవించడం చేత, వాక్యాన్ని నువ్వు అవలంబించడం వల్ల నువ్వేం పొందుతావు అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. ఆ శక్తిని నువ్వేం చేయాలంటే నువ్వు పొందుకోవడమే కాకుండా నువ్వేం చేయాలంటే ఎదుటి వారికి ఆ శక్తిని ఏం చేయాలి? పంచేవారు, అందించాలి. ఆ యొక్క బాధ్యత ఎవరిది? మనది. యేసుక్రీస్తు ఏం చెప్పాడమ్మా? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఏ పంచమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. అందుకని మనకి ఏదైతే దేవుడి గురించి తెలుసు దాన్ని ఏం చేయాలి? మనము ఎదుటి వారికి తెలియపరచాలి. ఇదే విషయాన్ని ఇక్కడ ఆదిమందంలో వచ్చినట్లయితే ఇదే విషయాన్ని యెషయా గ్రంథకర్త దేవుడు ముందుగానే ఈ యొక్క విషయాన్ని బయటపరిచాడు. చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచ్చినట్లయితే ఇక్కడ ఈ మాటలో రాయబడి ఏమరాయబడి? శరీర చేతులను బలపరచుడు. ఎవరు మనం బలపరచాలంట? ఎవరైతే దేవుని విషయంలోని వారు విసుగు చెంది బలహీనపడి ఉన్నారో వారికి ఏం చేయాలి? మనము బలాన్ని చేకూర్చాలి. చాలా మంది ఏం చేస్తున్నారు? దేవుని విషయంలో ముందుకు వస్తున్నారు. శరీరాశను బట్టి వారు ఏం చేస్తున్నారు? సడిలిపోతూ ఉన్నారు. వారి యొక్క అవయవం ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పని విషయంలోని ఆసక్తిని చూపించట్లేదు. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే వారు ఏమన్నారంటే సడిలిపోయి ఉన్నారు. అందుకని వారికి ఏం చేయాలంటే మనము సడిలిన చేతులకి బలాన్ని బలపరచాలి. తొట్టిళ్ళు వాళ్ళు ఏం చేయాలి? వారు ఏం చేయాలంటే మనము దృఢపరచాలి. ఇంకా తత్వీయుల యొక్క హృదయంతో మనం ఏం చేయాలంట? వారిని భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకా ఏం తెలియపరచాలి? మనము దేవుడి యొక్క కార్యాలు మనం వారికి ఏం చేయాలంటే బయటపరచాలి. అలా మనం బయటపరిచినట్లయితే ఆ యొక్క సొత్తు గల వారు ఏం చేస్తారు? వారు కూడా బాగా పొందుకుంటారు. ఇదే విషయం ఇక్కడ 3-4 విషయాలు తెలియపరుస్తున్నారు. ఏమన్నా? శరీర చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. ఈ యొక్క బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుడి మన మీద ఉంది. ఏం చేయాలంటే శరీర చేతుల్ని మనం ఏం చేయాలంట? బలపరచాలి. తొట్టిల యొక్క మోకాలు మనం ఏం చేయాలంట? దృఢపరచాలి. ఎందుకంటే వారు మనం ఏం చేయాలంటే ఆసక్తిని మనం వారిని రేకెత్తించాలి. ఆ యొక్క బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉన్నది. చూడము. తత్తరిల్లు హృదయముతో ఎట్లనడు భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించు. సాము. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ యెషయా గారు బయటపరుస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఎవరితో వస్తాడు? ఆయన తన కుమార్తెని వస్తాడు. అయితే ఆత్మీయులైన మనల్ని రక్షించడం కోసమే వస్తాడు. అందుకని ఎవరైతే ఆత్మీయ స్థితిలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు మనం ఏం చేయాలి? బలపరచాలి. వారు మనం ఏం చేయాలంటే శక్తిని వారికి ఇవ్వాలి. ఏ శక్తిని ఇవ్వాలి? మనము ఆత్మీయ శక్తిని వారికి పెంపొందించడం కోసము మన యొక్క కర్తవ్యం మనం ఏం చేయాలి? పనిచేయాలి. మనకి ఏదైతే దేవుడికి తెలిసిందో ఆ క్రియ వారికి ఏం చేయాలంటే వారికి తెలియపరిచి వారితో మనం ఏం చేయాలి? శక్తిని పెంచాలి. ఎందుకంటే చాలా మంది నేటి కాలంలో అయితే విశ్వాసం ఎలా ఉంది? బలహీన పడిపోతున్నాయి. అందుకని వారు ఏం చేయాలంటే ఎవరైతే బలహీన పడిపోతున్నారో వారు ఏం చేయాలంటే మనము బలాన్ని చేకూర్చాలి. ఎందుకంటే చాలా మంది దేవుడిలోకి వస్తూ ఉన్నారు. ఈ యొక్క లోకాశను బట్టి
ఇంకా కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏమంటున్నారు, బలహీన పడిపోతూ ఉన్నారు. అందుకని వారికి ఏం చేయాలంటే మనము దేవుని యొక్క శక్తిని గురించి, ఆ యొక్క శక్తి యొక్క నీటిని గురించి వారు మనం ఏం చేయాలంటే తెలియపరచాలి. ఇంకా రెండవది మనసుంటే దేవుడితో మనము సమయం గడిపితే ఏం జరుగుతుందంటే, రెండవది జ్ఞానం దొరుకుతుంది. మనం దేవుడితోని సమయము గడిపితే మనకి ఏం జరుగుతుందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం. ఏ జ్ఞానమా? దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. మన దేవుడితో మనము సమయం కలిగినట్టయితే రెండవదిగా మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం. ఈ భూమి మీద మనకి రెండు రకాల జ్ఞానాలు కనపడతాయి. ఒకటి ఏంటంటే భక్తి జ్ఞానము, రెండవది దైవికమైన జ్ఞానం. ఏ జ్ఞానం అమ్మా? భక్తి జ్ఞానం. ఈ యొక్క ప్రకృతి జ్ఞానం ఉంది, దైవికమైన జ్ఞానం ఉంది. ఈనాడు మనుషులు దేనికి ఎక్కువగా ఆకర్షిస్తున్నారు? ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి ఆకర్షిస్తూ ఉన్నారు. రెండవది ఏంటిది? దైవికమైన జ్ఞానం. అందుకని మనము దేవుడితోని సమయం గడిపితే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకని మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడం కోసం మనం ఏం చేయాలి? దేవునితో ఎక్కువ మనము సమయం గడపాలి. ఒక్క సమయం గడపాలి, దేవునితో మనం ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడితో మనం సమయం గడిపితే మనం దైవ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. అందుకని ఆ జ్ఞానం మనం పొందుకుంటాం. కనుక ఈ భూమి మీద మనకి రెండు రకాల జ్ఞానాలు కనపడతాం. ఏంటిది? భౌతిక జ్ఞానము, రెండవది ఆత్మీయమైన జ్ఞానం. కనుక మనం ఏ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే మనం దైవ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి మనసులో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యము జ్ఞానం వంటిది. భౌతిక సంబంధ జ్ఞానం వంటిది, దెయ్యము జ్ఞానం వంటిది. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనది. అందుకని మనం ఈ జ్ఞానాన్ని మనం ఎంత మాత్రం కూడా అవలంబించకూడదు. ఎందుకంటే ఈ జ్ఞానము, ఈ భౌతిక సంబంధ జ్ఞానాన్ని చాలా మంది అనుసరించి ఏమవుతున్నారు? బస్సుపట్టిపోతూ ఉన్నారు. ఈనాడు అయితే సినిమాలో చూసినట్టయితే ఇది ఏ జ్ఞానం? ఇది భౌతిక జ్ఞానం. ఇది మనుషులని ప్రయోజకులుగా చేయలేదు. మనుషులు త్వరగా నాశనం అవడానికి జ్ఞానం అనేది చాలా దారితీసే అవకాశం ఉంది. అందుకని ఈ జ్ఞానాన్ని మనము అవలంబించకూడదు. ఏ జ్ఞానాన్ని మనం అవలంబించాలంటే దైవికమైన జ్ఞానాన్ని మనము అవలంబించాలి. ఎందుకంటే నువ్వు దేవుడితో సమయం కలిగితే నీకు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క జ్ఞానం అనేది నీకు లభిస్తుంది. ఎందుకంటే దేవుడు ఆయన అనంత జ్ఞాని. నువ్వు ఆయనతో సమయం గడిపితే నువ్వేం పొందుకుంటావు అంటే ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. ఉదాహరణగా ఒక విషయం తెలియపరుస్తాను. ఎందుకంటే మనము జ్ఞానంతో సహవాసం చేస్తే మనం కూడా ఏమవుతాము? జ్ఞానంతో జ్ఞానంగా అవుతాం. అవునా కాదు? అలాగే దేవుడు అనంత జ్ఞాని. ఆయనతో మనం సహవాసం చేయడం ఏంటి? ఆయన యొక్క మాటలు వింటాము, ఆయన యొక్క మాట ప్రకారం జీవించడము, ఆయన చూసిన మనం తెలుసుకోవడం. అలా తెలుసుకున్నట్లయితే మనకి ఏం దొరికింది? దేవుడి జ్ఞానం అనేది మనకి లభించింది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే ఆయన అనంత జ్ఞాని. దేవుని యొక్క జ్ఞానం ఉంది, మానవుడి జ్ఞానము ఎంత మాత్రం కూడా సాటి కాదు. ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే, ఈనాడు మనుషులు ఆకాశంలోని పక్షులు చూసి ఆకాశంలో ప్రయాణించడం నేర్చుకున్నారు మనుషులు. ఇంకా నీటిలో చేపను చూసి నీటిలో ప్రయాణించడం నేర్చుకున్నారు. కానీ ఇన్ని తెలుసుకున్నాక మానవుడు ఏం తెలుసుకోలేకపోతున్నాడు అంటే దైవ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుబాటు మనుషులు ఏమవుతున్నాడు? బస్సుపట్టిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. ఎందుకంటే ఈనాడు మనం సూర్యుడే కానీ చంద్రుడే కానీ వీటి ఒకసారి పరిశీలించినట్లయితే వీటి యొక్క నిర్మాణాన్ని మనం ఆలోచించినట్లయితే ఇందులో ఏం కనపడుతుంది? మనకి దేవుని యొక్క జ్ఞానం మనకి కనపడుతూ ఉంది. చూద్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇక్కడ ఏమరాబడింది? శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలము ఆయన ఏం చేశారంట? పరిశీలన శూన్యం పైన భూమిని వేలాడి తీసిన స్థానం. ఇక్కడ మనకుంటే
శూన్యం మనం ఆకాశంకి వెళ్ళి మనం ఒకసారి చూసేటప్పుడు మనకేం కనపడుతుంది? అంతా కూడా శూన్యంగా కనపడుతుంది. ఆ శూన్య మండలంలోని ఉత్తర దిక్కున ఆకాశంలోని విశాల మార్గంలో దేవుడు చేశారంట. ఆయన ఇక్కడ ఉత్తర దిక్కున మనం ఒకసారి పరిచయం దేవుడు ఏం చేశాడు? ఆయన ఆకాశాన్ని విశాలపరిచి ఆయన విశాలంలో ఆకాశం ఆయన సూర్యమండలం ఏం చేశాడు? దేవుడు భూమిని వేలాడదీశాడు. అంటే ఈ యొక్క బలమైనటువంటి ఈ యొక్క భూమిని దేవుడు చేశాడు ఆ శూన్య మండలంలోనే వేలాడదీశాడు. ఉదాహరణ మానవాత్రులు మనము ఒక పైకి ఒక రాయి వేసామనుకోండి, ఆ రాయి ఏమైంది? మళ్ళా కిందకు వస్తుంది. కానీ ఎంతో బరువు కలిగినటువంటి ఈ భూమి ఏమైంది? ఎక్కడ ఉన్నది? శూన్య మండలంలో ఉన్నది. ఆ కార్యం చేసింది ఎవరు? దేవుడు. అయితే దేవుడు తన జ్ఞానంతోనూ దేవుడు చేశాడు, ఆయన ఈ యొక్క భూమిని నిర్మించాడు. అందుకని దేవుడు ఏమైనా ఆయన అనంత జ్ఞాని. ఇంకా ఆయన జ్ఞానాన్ని మనకి వాటి కింద మేఘములను శిబిరికి పోకుండా ఆయన మేఘములతో ఏమనిచ్చాడట? నేలను బంధించాడు. ఇక్కడ మన చుట్టూ అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచించగలిగితే మానవుని యొక్క జ్ఞానము ఎంత మాత్రం కూడా పనిచేయదు. అర్థమేనమ్మా? ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని ముందు మానవుని యొక్క జ్ఞానం ఎంత మాత్రం కూడా సాధిస్తారు. దేవుడు ఏం చేశాడు? ఆయన ఆకాశంలోని ఆయన భూమిని ఏం చేశాడంట? వేలాడదీశాడు. వేలాడదీసి ఈ భూమి ఏం చేశాడంట? ఆయన మేఘములు ఆయన నీడతోని నింపాడంట. నింపి ఆ యొక్క మేఘంలో ఉంచి ఆ మేఘంలో ఏం చేశాడు? ఆయన నీడను బంధించాడు. అయితే ఇంకా తొందర చూద్దాం. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనం మీద కాంతిని మరుగుపరిచిన స్థానం. ఇక్కడ మన చూడైతే దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని మనము ఆలోచించినట్లయితే ఇది మానవుల జ్ఞానంతో పోల్చినట్లయితే ఇది దేవుడి జ్ఞానము చాలా గొప్పది. ఎందుకంటే దేవుడి జ్ఞానం ముందు మానవుడి జ్ఞానం ఎంతమా? అర్థమా? ఇది మానవుడి జ్ఞానము ఎంత మాత్రం కూడా సరిపోదు. ఎందుకంటే దేవుడు గొప్ప జ్ఞానై ఉన్నాడు. ఇలాంటి మనుషులు చేస్తున్నాడు. ఈ భూ సంబంధమైన వాటిని కొన్ని పరిశోధన చేసి నేనే గొప్పవాడిని మనుషులు ఏం చేస్తున్నాడు? ఆగడేస్తున్నాడు. నేను చేతుల మీద వెళ్ళాలని మనుషులు ఏం చేస్తున్నాడు? ఆగడేస్తున్నాడు. కానీ అది సృష్టించినటువంటి దేవుడిని మనుషులు ఏమవుతున్నాడు? మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానం ముందు ఏది కూడా సాధ్యం. అదేనమ్మా, ఏది కూడా సాధ్యం. అందుకని మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో మనము సమయం కలిగినట్లయితే మనం ఏం పొందుకుంటామంటే జ్ఞానాన్ని పొందుకుంటాం. ఏ జ్ఞానం పొందుకుంటామా? దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి మూడో రాజు ఎవరమ్మా? మూడో రాజు ఎవరంటే సొలొమోను గారు. మొదటి రాజు ఎవరు? చెప్పాలి. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. మూడో రాజు ఎవరు? మూడో రాజు సొలొమోను. అయితే యొక్క సొలొమోను రాజుగా అధికారం పొందిన తర్వాత దేవుడు ఏం కావాలని అడిగాడు? ఆయన బంగారాన్ని అడిగాడా? ఇంకా ఏమడిగాడు? ఆయన జ్ఞానాన్ని అడిగాడు. మనం ఈ మాట చూడలేనట్లయితే మనము రెండో దినవృత్తాంతర గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ఇక్కడ సొలొమోను దేవుడు ఏమడుగుతున్నాడు? జ్ఞానం కావాలడుగుతున్నాడు. అయితే మన జ్ఞానం అనేది ఎక్కడి నుంచి లభించింది? దేవుడే మనకు లభించింది. ఇదే విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే జ్ఞానంతో సొలొమోను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థిస్తూ ఉంటూ ఆయన దేవుడు ఏమడుగుతున్నాడు? జ్ఞానం కావాలడుగుతూ ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఈ నీ గొప్ప జనాంగం, ఈ గొప్ప జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని యొక్క సొత్తైన ప్రజలు. ఇశ్రాయేలు ఎవరంటే దేవుని యొక్క ప్రజలు. అందుకని ఈ యొక్క ప్రజల్ని పరిపాలన చేయడం కోసము ఈ విషయంలో న్యాయం తీసుకున్నప్పుడు శక్తి కలిగినట్లు ఈ దేవుని మధ్య
ఈ కార్యాలు ఎడపరచడం కోసము ఇంకేం కావాలన్నాడు ఆయన? చక్కటి తగిన జ్ఞానం నాకు, తెలివి నాకు కలుగు చేయమని ఎవరు మొరపెడుతున్నాడు ఆయన? దేవునికి మొరపెడుతున్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఆయన అనంత జ్ఞానం ఉన్నాడు. అందుకని మనము దేవుడితో మనం సమయం కలిగినట్లయితే మనం ఏం పొందుకుంటామంటే దేవుడి జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. ఆ జ్ఞానం కావాలి. ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషులైన మనల్ని ప్రయోజనంగా చేస్తుంది. ఆ జ్ఞానం కలిగినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దైవ జ్ఞానం కలిగి ఉన్నావు కనుక నువ్వు ఎక్కడ ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో ఆ రీతితో మాట్లాడగలవు. ఎక్కడ మౌనంగా ఉన్నావంటే అక్కడ మౌనంగా ఉండగలవు. నువ్వు ఎలా ఉన్నావంటే దేవునికి అనుకూలంగా ఉండగలుగుతావు. అందుకని ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని అడగాలి. ఎందుకంటే చాలా మందికి ఏ జ్ఞానం తెలుసు? ఈ భౌతిక సంబంధ జ్ఞానం తెలుసు. కానీ మనకి ఏ జ్ఞానం కావాలి? దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలంటే నిత్యం కూడా దేవుని అడగాలి. ఎందుకంటే దేవుడు ఈ యొక్క జ్ఞానపూరితమైనటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఇచ్చాడు. ఇందులోని ఎన్నో విషయాలు, ఎన్నో జ్ఞానపూరిత యొక్క ఆలోచన విధానం అన్ని కూడా మనకి దీనిలో పొందుపరచబడ్డాయి. ఉదాహరణ అయితే ఈనాడు మనుషులు విమానాలు తయారు చేసుకొని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నారు. ఇక దేశాలు ఉన్నాయని విషయం ఎలా తెలుసుకోవాలి కదా మనుషులు? బైబుల్ బట్టి. బైబుల్ మనకుంటే ఈ యొక్క బైబుల్ ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటి యొక్క బైబుల్. మనకి యొక్క బైబుల్ ఏముందంటే కొన్ని చాలా వాస్తవాలు ఉన్నాయి, ఇంకా నగ్న సత్యాలు ఉంటాయి. దీన్ని బట్టి బైబుల్ బట్టి చాలా మంది ఏం చేస్తారంటే జ్ఞానులుగా ఎంచబడతారు. ఈ నాటుకుంటే భూమి ఒక ఆయన ఏం చేశాడు? బలపరుపుగా ఉందని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన చెప్పాడు భూమి గుండ్రంగా ఉందని చెప్పగలిగాడు. అయితే దేని బట్టి చెప్పగలిగాడు? బైబుల్ వంటి వాక్యాలను బట్టి చెప్పగలిగాడు. అందుకని చాలా మంది బైబుల్కు వాస్తవాలని వారు చెప్పడం వల్ల వారెవరమ్మా జ్ఞానులుగా ఎంచబడ్డారు. అందుకని మనము జ్ఞానాన్ని సొంతం మరి ఎవరు అడగాలి? దేవుని అడగాలి. ఎందుకంటే నువ్వు దేవునితోని సమయాన్ని కడగలిగితే నువ్వు పొందుకుంటావు అంటే జ్ఞానాన్ని పొందుకుంటావు. ఏకవరాజ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది మాట తొందరగా. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాయనగా అది ఎవరు అడగాలంట? దేవుని అడగాలి. ఇక్కడ సులోమాన్ గారు ఎవరు అడిగాడు? ఎవరు అడిగారమ్మా? దేవుని అడిగారు. అంటే మనకి దేవుని జ్ఞానం మనకి దగ్గర సరిగా లేకుండా మనకి తప్పుగా ఉందనుకోండి, మనం ఎవరు అడగాలి? దేవుని అడగాలి. దేవుని అడిగితే దేవుడు చేస్తాడు, ఆయన దేవుని జ్ఞానం మనకి ధారాళంగా ఇస్తాడు. అందుకని ఆయన గద్దెంపుగా ఏం చేస్తాడు? మనకి ధారాళంగా ఇస్తాడు. అందుకని మనము దేవుని అడిగేటప్పుడు ఎలా అడగాలి? మనము దృఢమైన సంకల్పంతో మనం అడగాలి. ఎంత మాత్రం కూడా సందేహించకుండా మనం అడగాలి. చాలా మంది ఏం చేస్తుంటారు? దేవుని అడిగే విషయంలోని సందేహంగా అడుగుతారు. అందుకని మనం దేవుని ద్వారా మనం జ్ఞానం పొందుకోవాలంటే మనం దేవుడిని ఏం చేయాలంటే అడగాలి. అడిగితే మన దేవుడు ఏం చేస్తాడు? దేవుడు జ్ఞానాన్ని మనకి అందిస్తాడు. ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం దేవుడిలోని సమయాన్ని గడపాలి. అందుకని ఇంకా దేవుడిలోని సమయం గడిపితే ఇంకా ఏం జరుగుతుందనే విషయాన్ని మనము చూడగలిగితే మన దేవుడిలోని మన సమయాన్ని మనం గడిపినట్టయితే దేవుని యొక్క ధైర్యం మనం పొందుకుంటాం. ఏం పొందగలుగుతామా? మూడవది మనము దేవునితో మనము సమయం గడిపితే మనము దేవుని యొక్క ధైర్యం మనం పొందుకోగలుగుతాం. ఆ ధైర్యం పొందుకోవడం వల్ల దేవుడు ఎలాగైతే ఆయన దయగలవాడే ఉన్నాడు, మనం కూడా ఏమవుతాము? ఎదుటివారి విషయంలో మనం కూడా దయ చూపించగలం. ఎందుకంటే దేవుడు ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ కీర్తనకారుడు రేపు వస్తున్నాడు. 145 దాని కీర్తన ఎంతో వస్తుంది. వస్తున్నాడు ఏమన్నాడు? ఇక్కడ యెహోవా దయా దాక్షిణ్యత గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపాతి సేవ గలవాడు. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన దయగలవాడై ఉన్నాడు. అందుకని మనము దేవుడిని ఎక్కువగా సమయాన్ని గడిపితే మనము ఏం పొందుకుంటాం అంటే మనము దయను పొందుకుంటాం. ఎలాగైతే దేవుడు దయగలవాడే ఉన్నాడో మనం కూడా ఏం చేస్తాము? ఎదుటివారి విషయంలో మనం ఏం చూపిస్తామంటే దయను చూపిస్తాం. ఏం చూపిస్తామా? దయను చూపిస్తూ ఉంటాం. ఈనాటినట్టయితే మనుషులు ఏం కనుమరుగైపోతుందంటే దయ అనేది కనుమరుగైపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఒకరి విషయంలో దయ చూపించామనుకోండి, ఒకరు మన విషయంలోనే దయ చూపిస్తారు.
ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి, మన వంతు కరెక్ట్గా మనం ఏం చేయాలి? వారికి సహాయం చేయాలి. ఆ సహాయం ఏముంది? దైవం. అందుకని మనం ఏం చేయాలంటే ఎదుటి వారి విషయంలో మనము దయ చూపించాలి. వారు శత్రువు అయినప్పుడు కూడా మనం ఎవరికి ఏం చేయాలి? సాయం చేయాలి. ఇదే విషయాలు చేసుకుంటారు కూడా ఇప్పుడు ఏమన్నాడు? నీటి శత్రువు ఆకలికున్నట్లయితే వారికి భోజనం పెట్టమన్నాడు. దప్పికున్నట్లయితే దాగమన్నాడు. ఇందులో ఏముంది? ఏముందమ్మా? దయ ఉన్నది. అందుకని మన దేవుడు ఎలాగైతే దయగలిగేవాడు ఉన్నాడు, అలాగే మనం కూడా ఏమంటావు? దయగలిగి. అందుకని దేవుడు దయగలవాడు. ఆయన దయగలవాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దయని మన విషయంలో ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు దయగలవాడు. ఆయన మనకి ఏది కావాలో అవన్నీ కూడా ఎలా చేస్తే ఆయన ఒక సమయాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనకి ఆయన దయ చూపించడం వల్ల ఈ భూమి మీద సర్వజీవులు కూడా ఏమవుతున్నాయి? బ్రతకలుగుతున్నాయి. ఇందులో ఏమున్నది? ఆయన దయ ఉంది. వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఎండేస్తుంది అనుకోండి, మనుషులు ఏం చేస్తుంటాం? మనం కూడా పైకి చూస్తాము. ఆకాశ పక్షులు కూడా అవి కూడా పైకి చూస్తాయి. కారణం ఏంటి? మనము దేవుని యొక్క దయ కోసం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు వర్షాన్ని కురిపిస్తేనే ఈ భూమి మీద పంటలు పడతాయి, ఇంకా ఆహారం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క జీవకోటి ప్రాణి బ్రతకాలంటే ఎవరి దయ కావాలి? దేవుని యొక్క దయ కావాలి. చూద్దాం. 104వ కీర్తన 104వ కీర్తన మనకుంటే ఇక్కడ మనకి ఈ విషయాలు మనకి చాలా విషయాలు మనకు కనపడతాయి. ఇక్కడ 104వ కీర్తన 23 తగిలి కాలము. 104వ తగిలి కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదు, ఇవన్నీ నీ దయ కొరకే కనిపెట్టుడు చాలము. ఇక్కడ మనం చూడైతే దేవుని యొక్క దయను ఉద్దేశించి ఇక్కడ భక్తులకు దావీదు మహారాజు ఏమని మాట్లాడుతున్నాడంటే, తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చుదు, ఇవన్నీ నీ యొక్క దయ కొరకే కనిపెట్టుతున్నాయి అన్నాడు. ఎందుకంటే మనకి దేవుడు ఆయన మన విషయంలో దయ చూపిస్తున్నాడు. ఎలాగంటే ఆయన ఏం చేస్తున్నాడు? వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆ వర్షం కురిపించడం చేత ఈ భూమి మీద ఏమైంది? ఆహారం అనేది ఏర్పడుతుంది. ఆ ఆహారం అనేది ఏర్పడటం గల మూలకాలు ఎవరు? దేవుడే. అందుకని దేవుడు మన విషయంలో ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనకి మన విషయంలో ఆయన దయను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అందుకని మన దేవుడిలోని సమయాన్ని మనం గడపగలిగితే మనం ఏం పొందుకుంటామంటే మనం దేవుడి యొక్క దయను మనము పొందుకుంటాం. ఏం పొందుకుంటామా? దేవుని యొక్క దయను మనము పొందుకుంటాం. ఇంకా మనం చూడైతే ఇంకా దేవుడిలోని మనము సమయం గడపగలిగినట్లయితే మనము ఏం పొందుకుంటామంటే ఏం జరుగుతుందంటే ఇంకా మనము అపవాది యొక్క క్రియలు మనము ఎదిరించగలుగుతాం. అపవాది యొక్క క్రియలు మనము ఎదిరించగలుగుతాం. దేవునితోని సమయము గడపడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి అపవాది ఎదిరించే యొక్క శక్తి మనకి దొరుకుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే అపవాది యొక్క పీపులు చాలా మంది పడిపోతున్నారు. ఈ యొక్క అపవాది ఎవరంటే దురాత్మ. దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే దురాత్మ కూడా ఉన్నది. అందుకని ఈ యొక్క దురాత్మని మనం ఎదిరించాలి. ఎందుకంటే ఈ యొక్క దురాత్మ దేవునికి విరోధం. ఆ దేవునికి విరోధం కనుక ఈ అపవాది చేసే పని ఏంటంటే ఎవరైతే దేవునికి దగ్గర అవుతుంటారో వారు ఏం చేస్తుంటుంది? ఈ యొక్క అపవాది దూరం చేస్తుంటుంది. అందుకని దాని డ్యూటీ అది చేస్తుంటుంది. అందుకని మనం ఏం చేయాలి? మన డ్యూటీ మనం చేయాలి. ఎందుకంటే అపవాది పని ఏంటంటే ఎవరైతే దేవుడికి సమీపిస్తూ ఉంటారో వారు ఏం చేస్తుంటుంది? ఆ యొక్క అపవాది దూరం చేస్తుంటుంది. అందుకని నువ్వు దేవుళ్ళలోని నువ్వు సమయాన్ని గడపగలిగినట్టయితే నువ్వేంటంటే అపవాది యొక్క కీర్తిని నువ్వేం చేయగలుగుతుంటే ఎదిరించగలుగుతావు. అపవాది యొక్క క్రియలు నువ్వు ఎదిరించగలుగుతావు. ఎందుకంటే నేటి కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే అపవాది యొక్క క్రియను ఎదిరించలేకపోతున్నారు. అపవాదికి యొక్క క్రియలకి లోబడుతూ ఉన్నారు నేటి సమాజంలో. అందుకని మనము దేవుళ్ళలోని మనం సమయాన్ని గడపగలిగినట్టయితే మనం ఏం పొందుకుంటామంటే అపవాది యొక్క కుయుక్తిని మనము ఎదిరించగలుగుతాం. ఇక్కడ మనం చూడటైతే ఎస్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 15వ వచ్చినట్టయితే అపవాది ఏం చేస్తుంది? ఒక జాలరవాడి కనుక
చేపలు పట్టడం కోసము గాలం వేసి ఆ యొక్క ఎర ద్వారా అసలు ఎలాగైతే చేపను మోసం చేస్తూ ఉన్నాడో అలాగే అపవాదం ఏం చేస్తున్నది, అనేకులకి ఏం చేస్తున్నదంటే ఎరవేస్తున్నది. ఆ యొక్క ఎర ఏంటిది, స్త్రీలకు పురుషుడు, పురుషుడికి స్త్రీని వెరేసి అనేకులు ఏం చేస్తున్నది, తన యొక్క గుప్పెల్లోని వేసుకుంటూ ఉంది. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే దేవునికి సమీపంగా ఉన్నారో వారు ఏం చేస్తున్నది, దేవునికి దూరం చేస్తున్నది. ఈ విషయాన్ని మనం చూద్దాం. అపగ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి, అపగ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అపవాది చేసే పని ఏంటి, వాడు జాలరు వాడి కనుక చేపలు పట్టే విషయంలోని ఆ యొక్క వెరణ వేసి ఎలాగైతే గాలాన్ని లాగుతూ ఉన్నాడో అలాగే ఈ యొక్క అపవాది చేసే పని ఏంటంటే అనేకులు వంచన గురి చేస్తుంది. ఆ యొక్క వంచనలో భాగంగా అనేకులు ఏం చేస్తున్నారు, మోసపోతూ ఉన్నారు. చేప ఏం చేస్తుందమ్మా, చేప ఏం చేస్తుందంటే ఆ ఎర్ర చూడంలో నాకు ఈరోజు ఆహారం దొరుకుతుంది అనుకుంటుంది. కానీ ఆ యొక్క ఎర్ర లోపల ఏమున్నది, తన యొక్క ప్రాణాంతమైన ముళ్ళు ఉన్నది. ఆ విషయము ఆ యొక్క చేప తెలుసుకోలేదు. అవునా కాదు? అందుకని అపవాది చేసే పని ఏంటిది, అపవాది చేసే పని ఏంటంటే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండాలో వారు ఏం చేస్తుంటారు, అపవాది దేవునికి దూరం చేస్తుంటారు. అందుకని మనము అపవాది యొక్క తంత్రము మనం ఏం చేయాలి, ఎదిరించాలి. అపవాది యొక్క క్యూక్తులు మనం ఏం చేయాలంటే వాటిని ఎదిరించేవారుగా మనం ఉండాలి. అలా ఎదిరించేవారుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, నిత్యం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఇంకా అలా జీవించగలిగినట్టయితే మనము ఏం పొందుకుంటామంటే అపవాది యొక్క తంత్రమును మనము ఎదిరించగలుగుతాం. ఏం చేస్తాం, మనము అపవాది యొక్క తంత్రమును ఎదిరించగలుగుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వస్తుంది. యాకోబు రాసిన పత్రిక. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవాలి. ఎందుకంటే మనము అపవాదిని మనం ఏం చేయాలి, ఎదిరించాలి. ఆ ఎదిరించాలంటే దేని వల్ల సాధ్యమవుతుంది, మనం దేవునితో సమయాన్ని మనం గడిపినట్లయితే మనం ఏం పొందుకుంటాము, దేవుని యొక్క గుణలక్షణాలు మనం పొందుకుంటాం, దేవుని క్రియలు మనం పొందుకుంటాం. ఆ క్రియల బట్టి మనం ఏం చేస్తాము, అపవాది యొక్క క్యూక్తిని మనము ఎదిరించగలుగుతాం. అందుకని మనం ఏం చేయాలి, అపవాదిని ఎదిరించాలి. ఆ అపవాదిని మనం ఎదిరించగలిగితే ఆ అపవాది మనలో ఏమంటాడు, పారిపోతాడు. ఆ అపవాదిని మనం ఎదిరించాలంటే మనం ఏమి ఉండాలి, దైవికమైన శక్తి మనలో ఉండాలి. ఆ దైవికమైన శక్తి మనలో ఉండగలిగితే అప్పుడే మనం ఏమవుతాము, ఆ యొక్క అపవాదిని మనము ఎదిరించగలుగుతాం. అందుకని ఏమన్నాడు ఇక్కడ, అపవాదిని ఎదిరించి వాడి మీద నుండి పారిపోతున్నాడు. అందుకని అపవాదిని ఎదిరించాలంటే మనలో ఏమనకూడదు, అపవాది క్రియలు కానీ అపవాది యొక్క లక్షణాలు కానీ మనలో ఏమి కూడా ఉండకూడదు. అలా ఉంటే అపవాది మన దగ్గర స్థానం ఉంటుందా, వాటిని ఎదిరించగలిగినట్టయితే మన దగ్గర వాడికి స్థానం ఉండదు. అందుకని వాడు ఏం చేస్తాడు, మన విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాడు. అందుకని మనలో ఏముండాలి, అపవాదిని ఎదిరించే యొక్క శక్తి మనలోని ఉండాలి. అపవాదిని ఎదిరించే యొక్క శక్తి మనలోని ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే అపవాది ఎదిరించే ఒక శక్తి మనలో ఉండాలి. ఇంకా ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే ఏపీసీలో ఒక ప్రభు సంఘానికి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 11వ వచనం, ఏపీసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలోని ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. చూద్దాం. మీరు అపవాది యొక్క తంత్రమును ఎదిరించు. ఇక్కడ అపవాది కూడా పేర్లు ఏంటిది, అపవాది అనగా సాతాను. ఇంకా అపవాదికి చాలా పేర్లు ఉన్నాయి. కనుక ఈ యొక్క అపవాదిని మనం ఏం చేయాలి, ఎదిరించాలి. అందుకని ఏమన్నాడు, మీరు అపవాది యొక్క తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట, మనము దేవుడు మనకిచ్చే ఒక సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. అదేంటి, విశ్వాసం. ఎందుకంటే మనం ఏం ధరించుకోవాలి, మనము విశ్వాసం యొక్క జాలు మనం ధరించాలి. ఆ కవచాన్ని మనం ధరించుకోవాలి. దాన్ని మనం ధరించుకున్నట్లయితే మనము ఎవరు ఎదిరించుకోగలుగుతాము, మనము సాతాన్ని ఎదిరించగలం, అపవాదిని మనము ఎదిరించగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే మీ అందరికి చాలా మంది తెలియకపోవచ్చు, ఆ రాజులు యుద్ధం చేసేటప్పుడు ఆ యొక్క సైనికుల చేతిలో ఏముండేది, ఒక చేతిలోని కత్తి ఉండేది, ఇంకో చేతిలో ఏముండేదమ్మా, దారు ఉండేది. ఏముండేదమ్మా, ఒక చేతిలోని కత్తి ఉండేది, ఇంకొక చేతిలో ఏముండేదంటే డాల్ ఉండేది. అంటే ఎదుటి మనిషి అతని
దాడి చేసినట్టయితే అతను ఎదుర్కోవడానికి ఆ దారులు ఉపయోగించు. అందుకని మనం దేవుడి యొక్క సర్వాంజ కవచాన్ని మనము ధరించుకోగలుగుతాం. దాన్ని మనం ధరించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడితో మనము సమయాన్ని గడపాలి. ఎవరితో సమయం గడపాలమ్మా? దేవుడితో మనం సమయాన్ని గడపాలి. దేవుడితో మనం సమయాన్ని గడిపినట్టయితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆ భాగ్యాన్ని ఇస్తాడు. ఇంకా మనసు ఉండేది ఇదే విషయాన్ని ఇంకా మనము లోతుగా మనం ఆలోచించినట్లయితే ఇంకా పౌలు గారు ఎబ్రిల్ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము చివరి చరణంలో ఈ మాట రాశాడు. ఏమన్నాడు? సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అపవాదిని ఎదిరించడం అనేది అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే అపవాదికి కొన్ని ఉపయుక్తులు ఉన్నాయి. కనుక ఆ ఉపయుక్తులు మనం ఎదిరించాలంటే మనం ఏముండాలి? వాక్యం యొక్క బలం యొక్క ఆహారం మనం కలిగి ఉండాలి. మనకు విశ్వాసం అనేది బలంగా ఉండాలి. అలా ఉండి ఏం చేయాలి? మనము సమయం ఉండగా మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే అపవాదం ఎదిరించాలి. అపవాదం యొక్క టార్గెట్ ఏంటి? ఎవరైతే దేవుడికి సమీపంగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తుందా? అపవాది ఏం చేస్తుందమ్మా? దేవుడి నుండి దూరం చేసి, ఎవరైతే దేవుడికి సమీపంగా ఉన్నారో వారిని దేవుడి నుండి దూరం చేయడమే ఆ యొక్క అపవాది యొక్క పని. అందుకని ఆ యొక్క అపవాది యొక్క తంత్రం మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించాలని మనం ఎలా ఉండాలి? ఆ యొక్క అపవాది ఎలాగైతే దాని గురించి అది చేస్తుందో అలాగే దేవుని పెట్టిన మనము ఏం చేయాలి? మన వంతు కర్తవ్యం మనము చేయాలి. అలా చేయాలని మనం ఏం చేయాలి? మనం దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క బలాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా ఎవరైతే దేవుని యొక్క బలం లేకుండా శక్తిహీనులుగా ఉండారో వారికి మనం ఏం చేయాలి? సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి గృహానికి దర్శించి వారికి ఏం చేయాలి? మనము దేవుని గురించి తెలియపరచాలి. దేవుని యొక్క బలాన్ని వారికి ఏం చేయాలి? అందించాలి. ఇదే విషయాన్ని ఇంకా పౌలు గారు గలతీయుల యొక్క సంఘాన్ని తెలియపరుస్తున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనం తెలియపరుస్తున్నాడు. త్వరగా 6:10. కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషంగా అయితే మరీ ముఖ్యంగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయదు. ఎందుకంటే మనకి ఏదైతే దేవుడికి తెలిసిందో ఆ యొక్క సమయాన్ని కనుక్కోవడానికి బట్టి మనకి ఏం చేయాలి? వారి విషయంలో కూడా మనం ఆసక్తి కనపరచాలి. ఎందుకంటే అపవాది ఎలా ఉన్నాడు? గర్జించు సింహం వలె ఉన్నాడు. అందుకని మనం రక్షించుకోవడమే కాకుండా ఇంకెవరైతే బలహీనంగా కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే దేవుళ్ళు బలహీనంగా ఉన్నారో వారికి మనం ఏం చేయాలంటే దేవుని గురించి, దేవుని యొక్క నీతిని గురించి వారికి ఏం చేయాలంటే ప్రకటించాలి. ఏం చేయాలమ్మా? ప్రకటించాలి. వాళ్ళు దేవుని గురించి వారికి తెలియపరచాలి. తెలియపరచినట్లయితే వారు కూడా ఏమవుతారు? మనం ఎలాగైతే అపవాదులు మనం ఎదిరించగలుగుతున్నాం వారు కూడా ఏం చేస్తారంటే అపవాదులు వారు ఎదిరించగలుగుతారు. చివరిగా చూసినట్లయితే చివరిగా ఇంకా చివరిగా చూసినట్లయితే దేవుడితోని సమయము గడపడం వల్ల ఏం జరుగుతుందంటే మనం దేవుడిని ఎక్కువ సమయం గడపడం ద్వారా మన యొక్క సమయం అనేది అది రెట్టింపు సమయం అనేది రెట్టింపు కలిగింది. అది ఎలా రెట్టింపు కలిగిందంటే కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం ఈ మాట ఉంది. త్వరగా కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. 24:10. అమ్మా ఇక్కడ మనం చూసినట్లయితే మనం దేవుడితో సమయం గడిపితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చివరిగా మనము దేవుడితో మన సమయం గడిపినట్టయితే మనకి సమయం ఏమిటంటే అది రెట్టింపు యొక్క మనము ఆ యొక్క సమయాన్ని మనం గడపలేనట్టయితే రెట్టింపుగా ఆ యొక్క సమయం అనేది వెచ్చించబడింది. ఇదే విషయాన్ని కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ఆవరణలో ఒక దినము గడిపిన 1000 దినములతో సమానం. 1000 దినములతో సమానం. దేవుడితో నువ్వు సమయం గడిపినట్లయితే అది ఆ యొక్క సమయం ఏమిటంటే రెట్టింపును ఉంది. ఎందుకంటే నువ్వు దేని మీద ఎక్కువ ఆసక్తి చూపుతావు? సమయాన్ని దేవుడికి ఎక్కువ ఇస్తావమ్మా. దేవుడికి ఎక్కువ సమయాన్ని ఇస్తావు. అందుకని మనము
దేవుడితో మనము సమయం గడిపితే ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతామా? అద్భుతాలు జరుగుతాయి. మొదటి ఏంటిది? శక్తిని పొందుకుంటాం. రెండోది ఏం పొందుకుంటావు? జ్ఞానాన్ని పొందుకుంటాం. మూడోది ఏం పొందుకుంటావు? ధైర్యం పొందుకుంటాం. ఇంకో నాలుగోది ఏంటిది? అపవాద క్రియనే పొందుకుంటాం. ఇంకా చివరిగా నువ్వు దేవుడితో సమయాన్ని గడిపితే ఏమవుతావంటే నీ యొక్క సమయం అనేది దేవుడితో గడిపితే ఆ సమయం ఏమవుతుందంటే రెట్టింపు కలిగి మరొకమాట నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుదా 1000 దినములతో సమానంగా. నువ్వు ఒక్క దినము గడిపినట్టయితే ఆ దినము 1000 దినములతోనే సమానంగా చిత్తపడు. అందుకని మనము దేనికి ఎక్కువ సాధన ప్రాంతం ఇవ్వాలి? దేవునికి ఎక్కువ మన ప్రాంతం ఇవ్వాలి. మన సమయం దేనికి ఎక్కువ గడపాలి? దేవుని యొక్క మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. అందుకనే పౌలు గారు ఏమన్నాడు? సమయం పోలేక దినములు చెడ్డవి కనుక సమయం పోలేక సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దినములు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. ఈనాడు మనుషులు ఎలా తయారవుతున్నారంటే దుర్మార్గులుగా దుష్టులుగా తయారవుతున్నారు. అందుకని మనము ఏ దినంలో ఉన్నాం? మనము చెడ్డ దినాల్లో ఉన్నాం. అందుకని మనం దేని పోనేకూడదు, సమయాన్ని మనం పోకూడదు. ఎందుకంటే మనకి సమయం దొరికింది అనుకోండి, ఆ సమయం దేనికోసం ఉపయోగించాలి? మనము దేవుడి కోసం మనము దాన్ని వినియోగించాలి. అలా దానికోసం వినియోగించినట్లయితే మనం ఏం పొందుకుంటాము? దైవిక లక్షణాలు మనము పొందుకుంటాం. ఇప్పుడు మనం దేవుడికి తెలుసుకున్నామా? అందరూ చెప్పాలి. దేవుడికి తెలుసుకున్నాము. దేవుడితో సమయం గడిపితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయమ్మా? అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు జరగాలంటే మన జీవితంలోని మనము దేవుడితో మనం ఏం చేయాలి? సమయాన్ని గడపాలి. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారు? సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. సమయాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారమ్మా? వెండి కోసం, బంగారం కోసం, ఈ లోక సంబంధం వాటి కోసము మనుషులు చేస్తారు, సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. కానీ దేవుడితో సమయాన్ని నువ్వు గడిపినట్టయితే దేవుడికి అక్కడ లేదా? దేవుడికి సమస్తం కూడా తెలుసు. నీ యొక్క నోటి మాట రాకముందే దాని యొక్క భావం దేవుడు తెలుసు. అందుకని దేవుడు నువ్వు అడగక ముందే ఆయనకి ఇవ్వాలని యొక్క ఆలోచన, ఆయన ఇచ్చే స్వభావం ఆయనలోని మనం ఎందుకు ఆయన ఇస్తాడు. నువ్వు ఏం చేయాలి? ఆయన పర్వస్థానం ఇవ్వాలి. ఆయన పర్వస్థానం కంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీ విషయంలో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలని మానవ మాత్రులు ఆశించైతే ఆయన కార్యం ఎలా ఉంటాయి? కంటికి కనిపించు, చెవుకు వినపడు, ఉదయం కూర్చడం కాదు. ఆయన ఆలోచన ఆయన ఏం చేస్తుంటారంటే ఊహించిన రీతిలో ఆయన కార్యాన్ని వెళ్ళకొస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే మనము కొన్ని పనులలో బిజీగా ఉన్నప్పటికీ మనకి సమయం దొరికినప్పుడల్లా మనము ఎవరితో సమయం గడపాలి? దేవుడితో సమయాన్ని గడపాలి. దేవుడితోని సమయాన్ని గడిపినట్టయితే మనుషులుగా సాధ్యమైనది దేవుడికి ఏమైంది? సాధ్యమే. ఎందుకంటే దేవుడికి సమస్తం కూడా సాధ్యం కనుక నీ యొక్క అక్కర్లన్నీ కూడా దేవుడు చేస్తాడు, తీరుస్తాడు. అందుకని మనము సమయాన్ని పోనేయకూడదు. సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానంగా ఉండకూడదు, జ్ఞానం కలిగి ఉండాలి. అందుకని ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలి? సమయాన్ని మనం పాటించాలి. సమయానికి అనుగుణంగా మనం దేవుని యొక్క మాటలు వినాలి. సమయానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క జీవనంలో పొందుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఏముంది? సమయం ఉంది. అందుకని దేవుని సన్నిధిలో సమయాన్ని కలిగినట్టయితే ఆయన సమయాన్ని బట్టి ఏం చేస్తావు? ఈ యొక్క జీవనంలో దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంది. అందుకని మనము దేవునితో సమయం గడిపితే ఏం జరుగుతుందంటే ఇలాంటి యొక్క అద్భుతాలన్నీ కూడా మనకు జీవితంలో జరుగుతాయి. ఏ అద్భుతాలు? మరోసారి చెబుతున్నాం. ఏం పొందుకుంటాము? శక్తిని పొందుకుంటాం, జ్ఞానాన్ని పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటాం. ఇంకా అపవాద యొక్క క్రియలు మనము ఎదుర్చగలుగుతాం. ఇంకా దేవుడితో మనం సమయం గడపడం వల్ల ఆ సమయం ఏంటంటే రెట్టింపు అవుతుంది. ఇంతవరకు ఎంత ఆశిస్తున్నాం మీ అందరికీ కూడా దేవుడు హృదయపూర్వకంగా ఆశీర్వదించుకున్నాను.